నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఊర్లోనూ గ్రామ దేవతలు అంటూ కొంతమంది దేవతలు అయితే ఉంటుంటారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గ్రామదేవతలు అని ఉంటారు. వారి వల్ల ఏమిటి ఉపయోగము? అయ్యో, గ్రామదేవతలు చాలా ముఖ్యం. ఆ గ్రామానికి, ఒక గ్రామాన్నంతా కూడా ఆ గ్రామస్తుల యొక్క పొలాలను, ఆ గ్రామములో ఉండేటువంటి ప్రజలను కాపాడేది గ్రామదేవతలే. అందుకే మనకే తెలియకుండా ఏదైతే శాస్త్రములో నిగూఢమైనటువంటివి ఉంటాయో వాటికి తదనుగుణంగానే మనం నడుచుకుంటుంటాం. మనమంతా ఏదో అతి తెలివితేటలతో చేస్తున్నాము, మనదే తెలివితేటలని గొప్పగా ఫీల్ అవుతుంటాం. మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఇంటికి అంతా కూడా కాపలా ఉండాలంటే ఎవరిని పెట్టుకుంటున్నాం? సెక్యూరిటీ. ఒక సెక్యూరిటీ అంటే మనం చిన్న పదముగా ఏముందిలే, మనం డబ్బిస్తే ఉండేటువంటి వాడు, కూలికి పనిచేసేటువంటి వాడు అని తక్కువ చూపుతో చూసి సెక్యూరిటీ అని చాలా మామూలుగా పదం పెడతాం. కానీ సెక్యూరిటీ అని ఇంగ్లీష్ పదంలో చాలా పేలవంగా మాట్లాడుతున్నాం. మనమందరము ఇంట్లో భద్రతగా పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద రాతి గోడలతో కట్టుకొని, ఇంతింత తాళాలు వేసుకొని, లోపల పడుకొని ప్రశాంతముగా మంచి కాస్ట్లీ పరుపుల మీద మనము నిద్రపోతే, మనమందరము నిద్రపోయిన తర్వాత ఏ చిన్న ఇది కూడా జరగకుండా, ఏమైనా జరిగితే నాకు మాట వస్తుంది అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తెల్లవార్లు మేలుకొని ఉండేటువంటి గృహరక్షకుడు, అంగరక్షకుడు సెక్యూరిటీ అంటే. మన అందరి ప్రాణాలకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి బయట కాపలా కూర్చుకొని నన్ను దాటి మా యజమాని దగ్గరికి వెళ్ళండి అనేటువంటి భావనతో కూర్చున్నటువంటి వాడు. మనము చాలా తేలిగ్గా సెక్యూరిటీ ఏముంది, వాడు ఏదో విజిలేస్తాడు, ఉంటాడు, తిరుగుతుంటాడు అని తప్పుగా అనుకుంటాం. ప్రతి దాంట్లోనూ ఉన్నతత్వం అనేది ఉంటుందమ్మా. మనము కళ్ళతో చూసే, మనస్సుతో ఆలోచన చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది గొప్పతనం ఏమిటి అనేది. ఏ సెక్యూరిటీ వాళ్ళను కూడా మనము తక్కువ చూపు చూడరాదు. అందుకని గ్రామ దేవతలు అంటే మన పొలిమే గ్రామాన్ని దాటి లోపలికి ఎటువంటి వాళ్ళు వస్తున్నారు. పూర్వము ఒక గ్రామాన్ని కొంతమంది గ్రామాన్ని కొంతమంది దుర్మార్గంగా దోచుకునేటువంటి తత్వం ఉంది. ఓకే. అలాంటివి జరగకుండా ఆ గ్రామస్తుల యొక్క పొలాల్లో మంచి పంటలు పండాలన్నా గ్రామ దేవతలకు మనము పూజ చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది. గృహదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, సర్వదేవతా నమస్కారం కరిష్యే, మాతాపితృభ్యో నమః. ఇన్ని చెబుతున్నాం మనం మంత్రాలలో. గ్రామదేవతలు అనేటువంటివి మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఇలా పేర్లు ఉంటాయి. ఓకే. అంతా కూడా వీళ్ళందరూ కూడా అక్కజిల్లెళ్ళు. వీళ్ళు ఒక గ్రామం అంతా కూడా నాకు ఇది అనేటువంటిది ఉంటుంది. అలా ఆమె కనుసన్నలలో గ్రామం అంతా కూడా ఉంటుంది. ఆ రాతి బొమ్మ కదా, ఊరి బయట ఉంటుంది దేవాలయం. అది ఆ పొలిమేరల్లో ఉండే పోలేరమ్మ ఉండేటువంటి ఆ దేవాలయం దాటి పొలిమేర నుంచి మనం లోపలికి వెళ్తాం. అంటే మనము ఏ భావనతో లోపలికి వెళుతున్నాము, ఏమి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో లోపలికి పోతున్నాము అనేటువంటిది ఆ గ్రామదేవత దగ్గర తెలిసిపోతుంది. దాటలేడు వాడు. ఆ ఊర్లోకి పోయి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కానీ చేయటం కానీ ఉండదు. చాలా ఇబ్బందులు అవి. అందుకని ఇక్కడే కాదు, ఈరోజు కాశీ అని మనము చెప్పుకునేటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటిది కూడా అర్ధరాత్రి పూట సంచారము, ఖాళీ సంచారము జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి
ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు అని గొప్పగా అంటున్నాం కదా ఆంజనేయ స్వామిని, కాబట్టి క్షేత్రపాలకుడు అంటున్నాం. మన ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి సెక్యూరిటీని తీసేస్తున్నాం. చూడండి, మన ఇల్లే ఒక దేవాలయము అని కనుక మనం భావిస్తే మనకు క్షేత్రపాలకుడు ఎవరు? సెక్యూరిటీ. అందువల్ల అమ్మ గ్రామ దేవతల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ గ్రామం అంతా కూడా గ్రామ దేవతలకి ఇప్పుడు బోనాలు అని చేసుకుంటున్నటువంటిది ఏమిటి? గ్రామ దేవతలు. గ్రామ దేవతల యొక్క ఇదే. మరి మిగతా దేవతలు అందరిలాగా గ్రామ దేవతలకి రెగ్యులర్గా పూజలు అవన్నీ చెయ్యరు కదా గురువుగారు, ఎందుకని? అందుకే ఒక్కో సందర్భము ఆ ఉత్సవాలు అవి వచ్చినప్పుడు అక్కడంతా కూడా గ్రామానికి పోయి చేసుకునేటువంటి వాళ్ళు. మీకు తెలియదు పూర్వం అంతా ఏముండిందంటే ఓ ఇంట్లో ఒక పెళ్లి జరిగిన ఆ ఊర్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి ఎవరిదన్నా, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కుటుంబం అంతా కూడా గ్రామదేవతకు పోయి ముందు టెంకాయ కర్పూరము అన్నీ ఇచ్చి ఒక చీర చార ఒడిబియ్యం అన్నీ పెట్టేసి గ్రామదేవతకు నమస్కారం చేసుకుని అప్పుడు గ్రామంలో నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిపోయి వేరే ఊరికి పోయి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పోయి దండం పెట్టుకుని వచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నింది గ్రామదేవతలకు. ఊరికే కాదు, ఇప్పుడు మనము మర్చిపోయారు. మనం ఇక్కడ ఉండేటువంటి దేవాలయాలను మాత్రమే చూస్తున్నాము. గ్రామదేవతల యొక్క ప్రాశస్త్యము చాలా పునాదులు. ఇంటికి పునాదులు ఎంత ముఖ్యమో గ్రామ దేవతల యొక్క ప్రాశస్త్యం అంత గొప్పది. గ్రామదేవతలను మర్చిపోరాదు. మనం ఒక ఊరి పొలిమేరు దాటుతున్నాము అంటే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కొడుకు గ్రామదేవత యొక్క ఆశీస్సు తీసుకొని వేరే ఊరికి పోయి అమ్మాయిని చేసుకొని రావటం అనేది ఆనవాయితీ. అలా వచ్చిన తర్వాత మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా దంపతులు ఇద్దరూ గ్రామదేవతకు పోయి నమస్కారం చేసుకొని మళ్ళీ మామూలుగా ఇంటి దేవుడు అందరికీ చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నది. అది జరుగుతున్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. చేసేవాళ్ళు పల్లెల్లో దానిలలో చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బోనాలు అని వచ్చినప్పుడు ఆ దేవతలకే కదా అందరూ బోనం ఇస్తున్నారు. పోయి అయితే సంవత్సరానికి ఒకసారి ఏదో పెట్టుకుంటున్నారు ఒక్కో చోట ఒక్కో ఇదని. కానీ సంవత్సరానికి ఒకసారి అని కాదు, ప్రతిదీ ఏది ఉండినా అవి చేసుకునేటువంటి వాళ్ళు. గ్రామదేవతలు కొంచెం ఉగ్రం అన్నమాట. ఏమిటి అంటే మరి ఉగ్రం లేకపోతే అక్కడ కోపముగా లేకపోతే వాడిని దాటేసి అందరూ వస్తారు కదా లోపలికి. వాడు శాంతంగా పోండి మీ ఇష్టం అనేటట్టుంటే అందరూ సెక్యూరిటీని కాదని లోపలికి రారా? అలా కాదు కదా. మరి గ్రామదేవతలు కొంచెం ఉగ్రమే. ఒక సంతోషం కలిగినప్పుడు చేసినప్పుడు ఏదో ఆ గ్రామదేవతలకి ఇవ్వవలసినటువంటి ఇవన్నీ కూడా ఇచ్చి సంతోషపెట్టి చేసుకుంటూ ఉంటారు అవి. అందుకనే శాంతస్వరూపమైనటువంటి లక్ష్మీ ఆలయము, సరస్వతి ఆలయాలు, ఇలా మళ్ళీ అమ్మవారి ఆలయాలు కొన్ని శాంతస్వరూపముగా ఉండేటువంటివి ఉంటాయి. అందుకని ఉగ్రదేవతలు, మరి గ్రామదేవతలు, తర్వాత ఈ మామూలు సాత్వికమైనటువంటి దేవతలను ఆరాధించటము నిరంతరము మనము చేసుకుంటూ ఉంటాం తల్లి. గ్రామదేవతలు అనేటువంటివి చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము. అది మన ఇంటికి పునాదులు ఎంత ముఖ్యమో గ్రామానికి గ్రామదేవతలు అంత ముఖ్యము. పంటలు బాగా పండాలి అంటే ఆ గ్రామదేవతకు కొన్ని జంతువులను బలి ఇచ్చి ఆ రక్తముతో తడిసినటువంటి అన్నాన్ని మామూలుగా ఆ చేండ్రల్లో చల్లితే ఆమె సంతోషించి పంటలు సమృద్ధిగా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది. అలా జరిగేటివి పూర్వమంతా కూడా. అందువల్ల చాలా ఉన్నాయి తల్లి గ్రామదేవతలు. గ్రామదేవతల యొక్క గొప్పతనము చాలా గొప్పది. నిజంగా చాలా చక్కగా వివరించారు గురువుగారు గ్రామదేవతల యొక్క విశిష్టతను. నమస్తే.